శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 2వ సర్గము. రామలక్ష్మణులను జూచిన సుగ్రీవుడు వారు వాలి పంపగా వచ్చిన వారేమో అని శంకించి భయపడుట. హనుమంతుడు అతనికి ధైర్యము గొల్పుట. పిమ్మట రామలక్ష్మణులను గూర్చి తెలుసుకుని వచ్చుటకు సుగ్రీవుడు హనుమంతుని పంపుట. చక్కని రూపములు గలవారును శ్రేష్టములైన ఆయుధములను ధరించియున్నవారును వీరులును అయిన ఆ రామలక్ష్మణులను జూచి సుగ్రీవుడు శంకించెను. అంతటా వానరశ్రేష్ఠుడు మిగుల భీతిల్లినవాడై నలుదెసలను పరికించి చూచుచూ ఒకచోట నిలకడలేక అటునిటు తిరుగసాగెను. రామలక్ష్మణులను జూచుచూ మిక్కిలి భయమునకులోనైన ఆ కపిరాజు మనస్సునకు తోచని స్థితి పట్టెను. అప్పుడతడు మిగుల దుఃఖాక్రాంతుడయ్యెను. రాజధర్మములను బాగుగా ఎరింగిన సుగ్రీవుడు ఎంతయో భయకంపితుడై కొంత తడవు ఆలోచించెను. పిమ్మట తన సహచరులైన వానరులందరితో గూడి తన యొక్క శత్రువుల యొక్క బలాబలములను గూర్చి సాకల్యముగా చర్చించెను. వానరరాజైన ఆ సుగ్రీవుడు రామలక్ష్మణులను చూచుచూ మిగుల ఆందోళన చెందినవాడై తన మంత్రులతో వారిని గూర్చి ఇట్లు ప్రస్తావించెను. ఓ సహచరులారా, అడుగిడరాని ఈ దట్టమైన అడవిలో సంచరించుచూ ఇక్కడికి వచ్చిన వీరు ఎవరో కారు. వల్కలములను ధరించియున్నను నిజముగా వాలి పంపగా వచ్చిన గూఢచారులే. అంతట సుగ్రీవుని మంత్రులు ఉత్తమ ధనుర్ధారులైన ఆ రామలక్ష్మణులను జూచి భయముతో ఆ గిరిశిఖరము నుండి మరి ఒక ఉన్నతమైన గిరిశిఖరమునకు పరుగులు దీసిరి. అట్లు నలుదిక్కులకును పరుగులు దీసిన ఆ వానర ప్రముఖులు వెంటనే ఒకచోట గుమిగూడిరి. పిమ్మట వారు తమ రాజైన సుగ్రీవుని చుట్టూనూ చేరి ఆయనకు సమీపమున నిలిచిరి. ఆ విధముగా వానరులందరూ తమ బలముతో పర్వత శిఖరములను కంపింపజేయుచూ ఒక కొండ నుండి మరి ఒక కొండకు ఎగురుచూ ఒకచోట చేరి ఒంటరిగానున్న సుగ్రీవుని యొద్దకు వచ్చిరి. అనంతరము మహాబలశాలులైన వానరులందరూ గంతులు వేయుచూ బాగుగా పుష్పించియున్న వనవృక్షములను విరచివేసిరి. ఆ మహాగిరియందు అంతటను ఆ విధముగా ఎగురుచున్న వానరులు మృగములను, అడవి పిల్లులను, పెద్ద పులులు మొదలగు జంతువులను భయపెట్టుచూ వెళ్ళిరి. పిమ్మట ఆ ఋష్యమూక పర్వతమును ఆశ్రయించుకొనియున్న సుగ్రీవుని మంత్రులు సుగ్రీవుని కలుసుకొని అంజలి ఘటించి నిలబడిరి. పిమ్మట వాలి వలన హానిని శంకించి భయగ్రస్తుడయ్యున్న సుగ్రీవునితో మాట నేర్పరి అయిన హనుమంతుడు ఇట్లు నుడివెను. ఓ వానరులారా, మీరందరును వాలి వలన ప్రమాదము కలుగుననెడి ఈ పిచ్చి భయమును వీడుడు. ఏలనన ఈ మలయ పర్వతమునకు వాలి రాజాలడు కనుక ఇచట మనకు వాలి భయము లేదు. ఓ వానర శ్రేష్ఠ, నీవు వాలి భయముతో ఆందోళనకులోనై పరుగులు దీయుచూ ఇచటికి వచ్చితివి. కాని భయంకర స్వరూపుడును క్రూర కర్ముడును అయిన వాలి ఈ ప్రదేశమునకు రాలేడు. ఓ సౌమ్యా, నీ అన్న నీ భార్యను అపహరించిన క్రూరకర్ముడు. ఆ దుష్టాత్మునకు నీవు భయపడుచుంటివి. కాని ఇది నీకు సురక్షిత ప్రదేశము. ఇచట నీకు వాలి వలన ఎట్టి ప్రమాదము కలుగదు. ఓ ప్రభూ, వానరులకు రాజువయ్యును సామాన్య వానరుని వలె నీవు చంచలత్వమునే ప్రకటించుచున్నావు. ఇది మిగుల ఆశ్చర్యకరము. భయకారణముగా బాగుగా ఆలోచింపవలసిన విషయమునందు కూడా నీ బుద్ధిని స్థిరముగా నిలుపుటలేదు. నీ బుద్ధిని, విజ్ఞానమును, ఇంగితమును ఉపయోగించి ఇతరుల వ్యవహారమును బట్టి వారి స్వభావమును గుర్తించి యుక్తమెరిగి ఆచరింపుము. బుద్ధికి పని చెప్పని రాజు ప్రజలను పరిపాలింపజాలడు. సుగ్రీవుడు హనుమంతుని యొక్క చక్కని సూచనలను వినెను. పిమ్మట అతడు వాటికంటెను మేలైన వచనములను ఆ మారుతితో పలికెను. ఓ వాయుసుత, మనకు కనబడుచున్న ఆ ఇరువురును ఆజానుబాహువులు. ధనుర్బాణములను, ఖడ్గములను ధరించియున్నారు. ఇంద్రుని వలె పరాక్రమశాలురు. అట్టి వారిని చూచినప్పుడు ఎవరికి భయము కలుగదు? ఈ పురుషోత్తములు ఇద్దరును వాలి పంపగా వచ్చిన వారే అని నా అభిప్రాయము. రాజునకు పెక్కుమంది మిత్రులుందురు. ఈ విషయమున ఎవ్వరినీ నమ్మరాదు సుమా. వాలి ఈ కొండమీదికి రాలేకపోవచ్చును, అతని మిత్రులు రావచ్చును గదా. శత్రువులు మారువేషములలో వచ్చినప్పుడు వారిని గూర్చి లోతుగా విచారింపవలెను. విశ్వసింపదగని వారు నమ్మిన వారి బలహీనతలను తెలుసుకొని వారిని దెబ్బతీయుదురు. నమ్మించి దెబ్బతీయుట శత్రువుల లక్షణము. వాలి సర్వకార్యములను నిర్వహించుటలో మిగుల కుశలుడు. రాజులు పెక్కు వంచనోపాయముల ద్వారా శత్రువులను హతమార్చెదరు. కావున
అట్టి వారిని గూర్చి సామాన్య మానవుల వేషములను ధరించి గూఢచర్యము ద్వారా లోతుగా తెలుసుకొనవలెను. ఓ మారుతీ, నీవు సామాన్య మానవుని రూపంలో వారి కడకు వెళ్ళుము. వారి రూపములు, సంభాషణలు, చేష్టలు మున్నగు వానిని బట్టి వారిని గూర్చి వారి సౌమ్య అసౌమ్య లక్షణములను గురించి తెలుసుకొనుము. వారు మన ఎడ సంతుష్టులయ్యున్నచో, అనగా మనకు అనుకూలురుగా కనిపించినచో, వారిని ప్రశంసలతో ముంచెత్తుచూ పదే పదే చేష్టలతో తృప్తిపరచుచూ వారి విశ్వాసమును చూరగొని వారి నిజమైన ఆంతర్యములను ఎరుంగుము. ఓ వానరోత్తమా, నీవు నాకు ఎదురుగా అనగా కనబడునట్లుగా ఉండి వారు ధనుర్ధారులై ఈ వనమున ప్రవేశించుటకు గల కారణమును అడుగుము. వారు నిర్మలమైన మనస్సులు కలవారుగా అనిపించినను వారి మాటల తీరును బట్టియు ముఖముల కవళికలను అనుసరించియు వారు సజ్జనులవునా కారా తెలుసుకొనుము. వానరరాజైన సుగ్రీవుడు ఇట్లు ఆదేశించిన పిమ్మట మారుతి రామలక్ష్మణుల కడకు వెళ్ళుటకై నిశ్చయించుకొనెను. ఎదిరింపశక్యముగానివాడు రాజనీతి కుశలుడు అయిన సుగ్రీవుని మాటలను గౌరవించి మహాత్ముడైన హనుమంతుడు అందులకు సరే అనెను. పిమ్మట అతడు పరాక్రమశాలులైన రామలక్ష్మణుల యొద్దకు బయలుదేరెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 2వ సర్గము.